విశాఖ నగరంలోని రైల్వే మైదానంలో ఈ నెల 14న జరగనున్న భారతీయ జనతా పార్టీ సారథ్య ముగింపు బహిరంగ సభ ఏర్పాట్లపై బీజేపీ నేతలు వేగం పెంచారు. ఇందులో భాగంగా గాజువాకలో జరిగిన సన్నాహక సమావేశంలో పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కరణంరెడ్డి నరసింహారావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పరిశీలకుడుగా హాజరైన యార్లగడ్డ రామ్కుమార్ నేతలకు దిశానిర్దేశం చేశారు. సభకు ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరవుతారని తెలిపారు. రాష్ట్ర ప్రజలకు ఎన్డీఏ పాలన, కేంద్ర పథకాలపై సందేశం అందించడమే ఈ సభ ఉద్దేశమని స్పష్టం చేశారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించిన నిర్ణయం తర్వాత జరుగుతున్న సభ కావడంతో నియోజకవర్గం నుంచి 5,000 మంది కార్యకర్తలను తరలిస్తున్నట్లు నరసింహారావు వెల్లడించారు. ఎన్ని బస్సులు కావాలి, ఎన్ని ఆటోలు కావాలంటే అది కూడా మీకు అందులో ఉంది. అది మనం ప్రొవైడ్ చేస్తే లిస్ట్ వాట్సాప్ చేస్తాం. మన మీటింగ్ అయినాక ఈరోజు గాజువాకలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రేపు 14వ తారీఖున జరగనున్న సారథ్య ముగింపు సభకు ఏ విధమైన ఏర్పాట్లు చేయాలి, ప్రతి వార్డు నుంచి కూడా సన్నాహ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో సీనియర్ నాయకులు భారతీయ జనతా పార్టీ కరణంరెడ్డి నరసింహారావు గారు, అలాగే జిల్లా జనరల్ సెక్రటరీ సిరస్పల్లి నూకరాజు గారు, లక్కరాజ్ సోమబాబు గారు, నాగేశ్వరరావు గారు, సోమశేఖర్ గారు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి యార్లగడ్డ రామ్కుమార్ గారు విచ్చేసి ఉన్నారు. ఈ గాజువాకలో నుంచి ఏ విధమైన ఏర్పాట్లు అన్ని సమీక్ష సమావేశానికి విచ్చేశారు. ప్రతి వార్డు నుంచి కూడా బూత్ స్థాయి నుంచి కూడా బయలుదేరిన సంకల్పం చేయడం జరిగింది. అందరూ కూడా ఎంతో ఆనందోత్సవాలతో, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు విశాఖపట్నం జిల్లా వారికి చెందిన వారు ఉండడం, ఆ చెందిన వారి ఆధ్వర్యంలో జాతీయ అధ్యక్షులు నడ్డా గారు రావడం, అందరూ కూడా ఎంతో ఆనందోత్సవాలతో ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి బూత్ స్థాయి నుంచి కూడా కార్యకర్త వేదికగా అందరూ కూడా బయలుదేరి వెళ్తున్నారు. అందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ ధన్యవాదాలు అండి. ఈ నెల 14వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకి మన విశాఖ రైల్వే గ్రౌండ్ లో గౌరవ మా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు చేపట్టినటువంటి రాష్ట్ర వ్యాప్త పర్యటన సారథ్యం ముగింపు సభకి, ఈ యొక్క మొదటి విడత సారథ్యం ముగింపు సభకి ముఖ్య అతిథులుగా మా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ జేపీ నడ్డా గారు ముఖ్య అతిథిగా ఇచ్చేస్తున్నారు. ఆ కార్యక్రమానికి ఇప్పటికే మాకు జిల్లా స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో సమావేశాలు జరిగాయి. ఈ రోజు ఈ యొక్క కార్యక్రమానికి పరిశీలకులుగా కాకినాడ నుంచి పెద్దల శ్రీ యార్లగడ్డ రామ్కుమార్ గారు ముఖ్య అతిథిగా ఇచ్చేసి దిశానిర్దేశం చేశారు. 20 వార్డుల నుంచి కూడా 5,000 మంది తరలి వెళ్ళడానికి వాళ్ళకి కావాల్సినటువంటి బస్సులు, ఆటోలు, ఎక్కడి నుంచి ఏ బస్సులు బయలుదేరుతాయి వివరాలన్నీ కూడా నమోదు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా జిల్లా ప్రధాన కార్యదర్శి సీనియర్ నాయకులు శ్రీ సిరస్పల్లి నూకరాజు గారు, కార్యదర్శి గారు శ్రీ సోమబాబు గారు, మా అసెంబ్లీ ఇన్ఛార్జి గారు, అదేవిధంగా జిల్లా ఉపాధ్యక్షులు దేనకొండ కృష్ణరాజు గారు, అదేవిధంగా సోమశేఖర్ గారు, నాగేశ్వరరావు గారు, కట్టాపద్మ గారు అందరూ పాల్గొన్నారు. మనకి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతదేశం అన్ని రంగాల్లోనూ కూడా అభివృద్ధి చెందుతుంది. ఇటీవలే జిఎస్టీ సరళీకృతం చేసి ఎంతో మంది మధ్య తరగతి వారికి, అన్ని వర్గాల వారికి లబ్ధి చేకూరే విధంగా నిర్ణయం తీసుకున్నారు. దాని మీద ప్రజలంతా కూడా సంతోషంగా ఉన్నారు. మనకి ఆదివారం ఉదయం 14వ తేదీ ఉదయం 10 గంటలకి రైల్వే గ్రౌండ్ లో జరిగే ఈ యొక్క భారీ బహిరంగ సభకి భారీగా ప్రజలు, కార్యకర్తలు, నాయకులు అందరూ తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం.